సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో మాఫీ కాని చిక్కులు, రుణమాఫీ పథకంలో అడుగడుగున చిక్కులే. రుణమాఫీ పథకంలో అడుగడుగున ప్రతిబంధకాలు, బ్యాంకర్లు కిరికిరి, గడువు తేదీతో రైతుల్లో గందరగోళం, రేషన్ కార్డే కాకుండా ఇతరత్ర అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టి సారించాలి. రుణమాఫీ పథకంలో రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిలో కొన్ని బ్యాంకర్ల నుంచి తలెత్తుండగా మరికొన్ని నియమాల కారణంగా పుట్టుకొస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం వ్యవసాయ అధికారులు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ డెస్కులు కూడా బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదర్శన చేస్తున్నారు. అయినా కూడా అనేక సమస్యలకు పరిష్కారం లభించడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రుణమాఫీ సాఫీగా సాగేలా లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2018 డిసెంబర్ 12, 2023 డిసెంబర్ 9 తేదీలోపు ఈ రిలీజ్ చేసినటువంటి పంట రుణాలకే ఈ స్కీమ్ వర్తిస్తుందనే నిబంధన ఉండడంతో కొందరు అర్హత కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కొన్ని బ్యాంకులు రెన్యువల్ చేసినప్పుడు లోన్ అకౌంట్ నెంబర్ మారుతుండగా కొన్ని మాత్రం యథావిధిగా ఉంచుతున్నాయి. ఫలితంగా అనేక మంది రైతులు అర్హతలు ఉన్న అనర్హులుగా పరిగణించబడుతున్నారు. ఇలాంటి రైతులు అసైన్డ్ స్టేటస్ రుణమాఫీ స్థితి చెక్ చేస్తే రుణం మంజూరైన తేదీ నిబంధన ప్రకారం లేదు అని చూపిస్తుంది. అదే రైతుకు మరో బ్యాంకులో అకౌంట్ ఉంటే దాని స్థితి తీసుకుంటే టు బీ ప్రాసెస్డ్ అని వస్తుంది. అంటే ఒకే రైతు ఒకే సమయంలో రెండు వేర్వేరు బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటే ఒక దాంట్లో ఒక స్టేటస్ చూపిస్తున్నతో రేషన్ కార్డు ఉన్న పంట రుణం మాఫీకి పథకానికి చాలామంది రైతులైతే అర్హత కోల్పోవడం జరుగుతుంది. రెన్యువల్ చేసిన పాత తేదీతోనే. కొన్ని బ్యాంకులు అయితే రెన్యువల్ చేసినా కూడా పాత మంజూరు తేదీనే ఈ రుణమాఫీ పథకం కోసం పంపించడంతో సంబంధిత ఖాతాదారులు అర్హత కోల్పోతున్నారు. ఖమ్మంలోని ఐడిబిఐ బ్యాంకు నుంచి ఇతర సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. అన్ని బ్యాంకుల్లో ఏ రోజైతే రెన్యువల్ చేస్తారో ఆ తేదీనే లోన్ మంజూరు చేసినట్టుగా పేర్కొంటారు. ఐడిబిఐ మాత్రం దీనికి విరుద్ధంగా ఏ తేదీన తొలిసారి లోన్ మంజూరు అవుతుందో దాన్ని మాత్రమే పంపించడంతో ఈ బ్యాంకుకు చెందిన అనేక మంది రైతులు అర్హతలున్న మాఫీ స్కీమ్ను కోల్పోతున్నారని తెలుస్తుంది. రెన్యువల్ తేదీ ఆధారంగా ఫైల్ని పంపించకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైనట్టుగా తెలుస్తుంది. సింతగాని మండలం నుంచి అత్యధిక రైతులు కూడా ఖమ్మంలో ఈ ఐడిబిఐ బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వారు ఇప్పుడు కూడా వారందరిలో ఆందోళన నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా ఖాతాలు సుమారు 3 లక్షల వరకు ఉన్నట్టు తెలుస్తుంది. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే చెల్లింపుల్ని మాఫీనట. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉంటే అదనపు మొత్తాన్ని చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందని బ్యాంకర్లు అయితే రైతులను భయాందోళనకు గురి చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు బ్యాంకర్లు మాత్రం 2 లక్షలు మాఫీ అయ్యాక ఆ పైన అదనంగా ఉన్నటువంటి డబ్బులు చెల్లించి కొత్త లోన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి సమస్యలు చాలా చోట్ల ఉన్నాయి. గ్రీవెన్స్ డెస్కులు కేవలం స్టేటస్ చెప్పడం తప్ప ఖచ్చితమైన సమాధానం మాత్రం ఇవ్వలేకపోతున్నాయని బాధితులైతే పేర్కొనడం జరిగింది. ఇక ఈ చిక్కులు తీర్చేదెవరంటే ఖమ్మం రూరల్ మండలం యదులాపురం పంచాయతీకి చెందిన షాబాదు నారాయణ రెడ్డి 2017 జనవరిలో ఖమ్మంలోని ఐడిబిఐ బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నాడు. అదే సమయంలో డీసీబీఐ ఖమ్మం రూరల్ నుంచి బ్రాంచ్ నుంచి కూడా రుణం పొందాడు. ప్రతి సంవత్సరం అసలు ప్లస్ వడ్డీ చెల్లించి రెన్యువల్ చేస్తూ వస్తున్నాడు. 2023లోనే ఈ రెన్యువల్ చేశారు. కానీ డీసీబీలో ప్రాసెస్ లోన్ తీసుకున్నట్లుగా చూపుతుండగా ఎప్పటికప్పుడు రెన్యువల్ చేస్తున్న ఐడిబిఐలో మాత్రం 2017లోనే లోన్ తీసుకున్నట్టు ఫైల్ పంపించడంతో రుణమాఫీ స్టేటస్లో కూడా రుణం మంజూరైన తేదీని నిబంధనల ప్రకారం లేదని తెలుస్తుంది. ఇప్పుడు నారాయణ రెడ్డికి రుణమాఫీ స్కీమ్ వర్తిస్తుందా లేదా అనేది ఆ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.